వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి శెట్టి. ముందుగా రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. కుక్కలు ముఖ్యమా, మనుషులు ముఖ్యమా? ఈ ప్రశ్న వేసింది ఎవరు కాదు, స్వయంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. కుక్కల దాడుల నుంచి విముక్తికి మార్గాన్వేషణ చేస్తున్న ప్రతిసారి జంతు ప్రేమికుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న కుక్కలపై జరుగుతున్న హింస. దీనికి సమాధానంగానే సుప్రీంకోర్టు మనుషులపై జరుగుతున్న హింస సంగతి ఏమిటంటూ జంతు ప్రేమికుల పక్షాన వాదిస్తోన్న న్యాయవాది సిద్ధార్థ్కి ఎదురు ప్రశ్న వేసింది. సోమవారం వీధి కుక్కల బెడదపై జరిగిన విచారణలో భాగంగా కుక్కల నియంత్రణలో విఫలమయ్యారంటూ పలు రాష్ట్రాలపై జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కల దాడుల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దెబ్బతింటోందని కోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల సమస్యలపై ఏపీ సహా వివిధ రాష్ట్రాల కార్యదర్శుల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. వీధి కుక్కల నియంత్రణలో పలు రాష్ట్రాల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటించకపోవడంపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీన్ని ఘోర వైఫల్యంగా వ్యాఖ్యానిస్తూ అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బెడద నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీంకోర్టు ఆగస్టు 22న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు చేసింది. వీధి కుక్కలను పట్టుకుని వాటికి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసి తిరిగి వాటిని ఆయా ప్రాంతాల్లోనే వదిలివేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. అలాగే రేబిస్ వ్యాధి సోకిన వీధి కుక్కలను, మనుషులపై దాడి చేసే కుక్కలను మాత్రమే షెల్టర్లలో ఉంచాలని సూచించింది. ఈ మేరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది. అయితే ఆగస్టు 22న ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించాయి. అయితే ఈ రాష్ట్రాలు సైతం దీపావళి సెలవుల్లో అఫిడవిట్లు సమర్పించడంతో అధికారికంగా రికార్డులో నమోదు కాలేదు. దీనిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఇంతకాలం అఫిడవిట్లు దాఖలు చేయకపోవడాన్ని ఆక్షేపించిన సుప్రీంకోర్టు అఫిడవిట్లు దాఖలు చేయని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు అందరూ సోమవారం అంటే నవంబర్ 3న ఉదయం 10:30 గంటలకు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎస్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. హాజరు కాని అధికారులపై జరిమానా విధించడం లేదా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ధర్మాసనం హెచ్చరించింది. అఫిడవిట్లు సమర్పించిన తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన రాష్ట్రాల సీఎస్లు అందరికీ ఈ ఉత్తర్వులు వస్తాయని స్పష్టం చేసింది. ఆగస్టులో సుప్రీంకోర్టు ఆదేశాలు అనంతరం కూడా దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు కొనసాగాయని కోర్టు ప్రస్తావించింది. ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడం సాధారణ విషయంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చే సోమవారం జరిగే విచారణ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.